క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలకు ప్రభువైన క్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ దినాన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యొక్క సమయాన్ని మనం దేవుని మాటల ద్వారా మనం సద్వినియోగపరుచుకున్నాం. దేవుని గురించినటువంటి విషయాలు మన జీవితాంతం మనం నేర్చుకోవడం మనకి ప్రయోజనకరంగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క దేవుని యొక్క గ్రంథం గురించి ఈ దినం నుంచి ఈ వారం అంతా కూడా మనం దేవుని గ్రంథం గురించి మాట్లాడుకోబోతున్నాం. దేవుని యొక్క గ్రంథము లేకపోతే దీనిని మరొక విధానంలో గ్రంథం దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దేవుని విద్య. బైబిల్ అనేది ఒక మత గ్రంథం కాదని, ఇది ఈ లోకాన్ని విడిచిన తర్వాత మరో లోకానికి మనల్ని నడిపించేటువంటి ఒక మార్గదర్శకమైనటువంటి గ్రంథమని, ఈ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు దేవుడు మాట్లాడినటువంటి మాటలు, ఈ మాటలు మన యొక్క రక్షణ కొరకు, మన యొక్క నిరీక్షణ కొరకు రాయబడినటువంటి మాటల్ని మనం తెలుసుకోవాలి. లోకంలో ఒక సామెత ఉంది. ఆ సామెత ఏంటంటే, చదువు లేనివాడు లేక విద్య లేనివాడు వింత పశువు అనేటువంటి మాట. అంటే లోకంలో పెద్దలు అన్నటువంటి మాట, విద్య లేనివాడు, చదువుకోలేనటువంటి వాడు పశువుతో సమానము అని అంటారు. నిజానికి చదువు లేనివాడు పశువుతో సమానం అనేటువంటి మాట అది అబద్ధమని మనం చెప్పాలి. కానీ ఈ చదువుల పేరిట ఈ తల్లిదండ్రులు కానీ లేకపోతే చదువులు నేర్పేటువంటి టీచర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఈ చదువుల పేరిట లేక ఈ విద్య పేరిట పిల్లలను పాడు చేసేటువంటి పరిస్థితి, పిల్లలను నాశనం చేసేటువంటి పరిస్థితి మనం లోకంలో చూస్తున్నాం. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి విద్య, ఒకవేళ ఈ చదువు అనేది మనం నేర్చుకుంటే ఇది కేవలం ఈ లోకంలో బ్రతకడానికి మాత్రమే మనకి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి ఒక డిగ్రీ చేసాం, లేకపోతే ఒక పీజీ చేసాం, లేకపోతే ఒక ఎంబీబీఎస్ చేసాం. ఇలాగా లోకంలో ఉన్నటువంటి చదువులు, డిగ్రీలు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ చదువుకోవడం వలన ఈ లోకంలో మనం బ్రతకడానికి మాత్రమే ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎంబీబీఎస్ పూర్తి చేసాం, ఒక సర్జన్ అయ్యాం, తర్వాత మనం చనిపోయాం. చనిపోయిన తర్వాత వెళ్ళిపోయినటువంటి ప్రదేశంలో, మరణించి వెళ్ళిపోయినటువంటి ప్రదేశంలో అక్కడ కూడా నేను వైద్యం చేస్తాను అనడానికి అవకాశము లేదు. ఎందుకంటే ఒక మనిషి డాక్టర్ చదివిన తర్వాత ఆ డాక్టరు వృత్తి అనేది ఈ లోకంలో మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ లోకాన్ని విడిచిన తర్వాత ఇంజనీరింగ్ చదివినా చనిపోయిన తర్వాత అక్కడ ఇంజనీరింగ్ చేయడానికి ఏ పని అంటూ అక్కడ ఉండబోదు. అలాగే ఒక డాక్టర్ చదివినా చనిపోయిన తర్వాత డాక్టర్ ఉద్యోగం చేయడానికి, అక్కడ ఆపరేషన్ చేయడానికి, అక్కడ ఆత్మలకు అనారోగ్యం ఉండదు, ఆపరేషన్ చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు. అంటే ఎంటైర్గా మనం చూస్తే ఈ లోకంలో మనం చదువుకున్నటువంటి చదువు, నేర్చుకున్నటువంటి విద్య అది ఈ లోకానికి మాత్రమే ఉపయోగపడుతుంది. మరొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ లోకంలో ఈ బడికి వెళ్ళేటువంటి పిల్లలు లేక చదువుకోవడానికి వెళ్ళేటువంటి వారు కుల మతాలతో భేదం అనేది లేదు. ఎందుకంటే అన్ని మతాల వారు లేక అన్ని కులాల వారు లేక అన్ని విశ్వాసాలు కలిగినటువంటి వారు భేదం అనేది లేకుండా బడులకు వెళ్ళడం అనేది చూస్తాం. ఎందుకంటే ఈ లోక సంబంధమైన చదువైన ప్రతి ఒక్కరికి అవసరమై ఉంది. అంతే కదా, ప్రతి ఒక్కరికి కూడా ఈ లోక సంబంధమైనటువంటి చదువు అవసరమై ఉంది. ఎందుకంటే ఈ లోకంలో మనం బ్రతకడానికి, ఈ లోకాన్ని వెళ్ళబుచ్చడానికి చదువుకోవడం అనేది ప్రాముఖ్యమైపోయింది. కనుక ఈ చదువు విషయంలో కులమతాలు అనేటువంటి భేదం లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏ వర్గానికి సంబంధించిన వారైనా కూడా చదువుకోవడం అనేది అవసరమై ఉంది. ఇది లోక సంబంధమైనటువంటి విద్య గురించినటువంటి సమాచారం. అయితే దేవుని సంగతులు కూడా మనం నేర్చుకునేటప్పుడు ఇవి కూడా, దేవుని యొక్క మాటలు కూడా
ఇది దేవుని యొక్క విద్య. మన గ్రంథంలో దేవుడిచ్చినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి మాటలు దేవుని విద్య అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇది గ్రంథంలో ఉన్నటువంటి మాటలు ఒక మతానికి సంబంధించినటువంటి మాటలు కాదు. క్రీస్తుని గురించి చెప్పేటువంటి మాటలు మత ప్రచారం అంతకన్నా కూడా కాదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి మాటలు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా అవసరమైనటువంటి మాటలు. ఎందుకు అవసరమైంది అంటే ఈ లోకంలో ఉన్నటువంటి పుట్టిన ప్రతి మనిషి కూడా చనిపోక తప్పదు. చావు అనేది ఒక కులానికే వస్తుందా లేకపోతే ఒక మతానికే వస్తుందా అంటే కాదు. ఏ కులస్తులైనా, ఏ మతస్థులైనా, ఏ ప్రాంతం వారైనా, ఏ దేశం వారైనా ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. అంటే మరణం ఏ భేదం లేకుండా ఎలా అయితే ప్రతి మనిషికి వస్తుందో, మరణం ఏ భేదం లేకుండా ప్రతి మనిషికి ఎలా అయితే వస్తుందో, అలాగే ఇదిగో దేవుని గురించినటువంటి మాటలు కూడా ఏ భేదం లేకుండా ప్రతి మనిషికి అవసరమై ఉన్నది. అలాగే లోక సంబంధమైనటువంటి చదువు కూడా ప్రతి ఒక్కరికి అవసరమై ఉంది. ప్రతి ఒక్కరికి అవసరమై ఉంది. అలాగే దేవుని గురించినటువంటి మాటలు కూడా ప్రతి మనిషికి అవసరమై ఉంది. ఎందుకంటే ఈ దేవుని మాట ఒకవేళ ఈ లోకంలో మనం చదువుకున్నటువంటి చదువు, విద్య అది ఈ లోకానికే పరిమితం అవుతుంది. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ విద్య మాత్రం ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా మనకు అది ఉపయోగపడుతుంది. లోకంలో చదివినటువంటి చదువు ఈ లోకానికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ దేవుని యొక్క విద్య మాత్రము ఈ లోకాన్ని విడిచిన తర్వాత కూడా ఈ విద్య మనకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే దేవుని యొక్క సంగతులు ఏ మనిషి అయితే వింటాడో, నేర్చుకుంటాడో వాడి యొక్క మనోనేత్రాలు వెలిగింపబడి దేవుని గురించినటువంటి సంపూర్ణ విషయాన్ని వాడు ఎరిగిన వాడై లోకాన్ని విడిచిన తర్వాత ఆ ఒక్క దేవుని సన్నిధికి వాడు చేరుకోవాలి. అయితే లోకంలో చదువు ఏ విద్యని నేర్పిస్తున్నారంటే మనం ఆలోచిస్తే ఏ విద్యను నేర్పిస్తున్నారు? అసలు నిజానికి లోకంలో ఉన్నటువంటి చదువు ఎలాంటి చదువు అంటే ఒక మొక్కను చూసి బోటనీ అన్నాడు, దానికి ఒక పేరు పెట్టాడు బోటనీ అన్నాడు, ఇది మీరు నేర్చుకోవాలన్నాడు. ఉన్న మొక్కలను చూసి, పూల మొక్కల్ని, చెట్లను చూసి దానికి బోటనీ అని ఒక పేరు పెట్టి ఇది ఒక విద్య అన్నాడు. మన చుట్టూరు ఉన్నటువంటి అడవుల్లో కానీ ఇళ్ళల్లో కానీ జంతువులు ఉన్నాయి. ఈ జంతువులను చూశాడు, జువాలజీ అని అన్నాడు. అంటే జంతువులను చూశాడు, దానికి జువాలజీ అని ఒక పేరు పెట్టాడు, ఇది నేర్చుకోవాలా, ఇది ఒక విద్య అన్నాడు. జియోగ్రఫీ అన్నాడు, భూ విజ్ఞాన శాస్త్రం అన్నాడు. భూమిని చూశాడు, జియోగ్రఫీ అన్నాడు. అలాగే ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాలను చూశాడు, కాస్మాలజీ అని పేరు పెట్టాడు. అంతరిక్ష పరిశోధన విధానం అని అన్నాడు. అంటే ఏదైనా కూడా ఒక చెట్టును చూశాడు, దానికి ఒక విద్య అని పేరు పెట్టాడు. ఒక జంతువును చూశాడు, దానికి ఒక విద్య అని పేరు పెట్టాడు. అంటే ఒక జంతువుని గురించి నేర్పడం చదువు అనుకున్నాడు, విద్య అనుకుంటున్నాడు లోకంలో. ఒక పక్షిని గురించి చూశాడు, ఆర్కాలజీ అని అన్నాడు, ఆర్నియాలజీ అని అన్నాడు, జంతు శాస్త్రం. పక్షుల శాస్త్రం అని అన్నాడు, అలాగే వృక్ష శాస్త్రం అన్నాడు. ఇవన్నీ మనకి చుట్టుపక్కల ఉన్నటువంటి వాటిని చూసి ఇది మీకు చదువు, ఇది మీరు నేర్చుకోండి అన్నాడు. ఒక రాజుని గురించి చెప్తున్నాడు పాఠశాలలో. ఆ రాజు ఇన్ని రాజ్యాలని జయించాడు అంటాడు, ఆ రాజుకి ఎంతమంది భార్యలు అంటాడు, ఆ రాజుకి ఎంతమంది ఉపపత్నులు అంటాడు. అంటే ఒక రాజుకి ఎంతమంది భార్యలు ఉన్నారో తెలుసుకోవడం కూడా అదొక చదువు అంటుంది ఈ లోకం. కానీ నిజానికి విద్య అంటే ఏంటో లోకానికి తెలియలేదు. అది దేవుడు మాత్రమే దాన్ని మనకి తెలియజేస్తున్నాడు. మరొక విషయం ఏంటంటే ఈ లోక విద్య అనేది, ఈ లోక జ్ఞానం అనేది దేవుడు దాన్ని ఏం చేశాడంటే వెర్రితనముగా చేశాడు. ఏం చేశాడట? వెర్రితనముగా చేశాడు. అంటే ఈ లోక జ్ఞానం దేవుని దృష్టికి ఏమైందంట? వెర్రితనం, చాలా పిచ్చిది అని అంటున్నాడు. లోక జ్ఞానం, లోక చదువులు అంటున్నామే, ఇవి పిచ్చి జ్ఞానం అని అంటున్నాడు. వాస్తవానికి పిచ్చి జ్ఞానమే. చెట్టును చూశాడు, వృక్షశాస్త్రం అని ఒక సబ్జెక్ట్ తీసుకున్నాడు, దాని గురించి నేర్చుకోవాలా, దాని మీద పెద్ద శాస్త్రవేత్తలు అయి నిలబడుతున్నారు. అంటే
ఈ రోజు నుండి రేపు పొయ్యిలోకి పోయే ఒక చెట్టును చూసి దీనికి వృక్షశాస్త్రం అని పేరు పెట్టి ఇది పెద్ద చదువు అని దానికి ఒక డిగ్రీలు ఇస్తున్నాడు. కొన్ని ఆ చెట్టు ఏమైనా ఎంతకాలం ఉండకపోద్ది అంటే మహా అంటే కొన్ని సంవత్సరాలు ఉండిపోయి తర్వాత అది ఎండిపోయి పొయ్యలేకపోద్ది కదా. జంతువులు ఉన్నాయి, జంతు శాస్త్రం అని అంటున్నాడు. జంతు శాస్త్రం అని దానికి ఒక పేరు పెట్టాడు. మరి జంతువులు మాత్రం ఎన్ని రోజులు ఉండబోతాయి అంటే అది కొద్ది రోజులు బతుకుతాయి, ఈ లోపల అవి కూడా చచ్చిపోతాయి. అంటే నాశనం అయిపోయేటువంటి జంతువులు కానీ మొక్కలు కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి దాన్ని చూపించి ఇది చదువు అని అంటుంది లోకం. ఈ విద్యను నేర్చుకోండి అని అంటుంది. ఈ విద్యకే ఇంత రేటు కట్టి ఇన్ని వేలు ఇన్ని లక్షలు అని ఆ డబ్బు కట్టి ఆ పిచ్చి చదువుని లోకం నేర్పిస్తుంది. తల్లిదండ్రులు ఆ చదువునే నేర్పించడం అనేది జరుగుతుంది. వాస్తవానికి ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉండి చచ్చిపోయే ఒక పూల మొక్క గురించి కొన్ని లక్షల రూపాయలు పెట్టి కాలేజీలో చేరి చదవాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? అంత అవసరమైందా? 4 రోజులు బతికి చచ్చిపోయే ఒక జంతువుని గురించి నేర్చుకోవడానికి జువాలజీ అని ఒక పేరు పెట్టి దాన్ని చదవడానికి కొన్ని లక్షల రూపాయలు డబ్బు కట్టి దాన్ని చదివి దాన్ని నేర్చుకొని దాని వలన మనిషికి ఏమైనా ప్రయోజనం ఉందా? జంతువుల గురించి, కప్పల గురించి, కుక్కల గురించి, నక్కల గురించి, వీటి గురించి మనిషి నేర్చుకొని ఏం చేయబోతాడు? వాటి వలన మనిషికి ఏమైనా ఉపయోగం ఉందా? అయితే లోక చదువు అంటే అవి మాత్రమే నేర్పించేదే ఈ లోక చదువు. కానీ దాన్ని దేవుడు ఏమంటున్నాడో ఒకసారి దేవుని మాటలో మనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక ఆ లోక సంబంధమైన విద్యని దేవుడు ఏమంటున్నాడో ఒకసారి మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేస్తున్నాడో, ఈ లోక జ్ఞానము లేక ఈ లోక చదువుని దేవుడు సింపుల్గా ఏమని కొట్టిపడేస్తున్నాడో ఒకసారి మనం చదువుదాం. దేవుడు ఇచ్చినటువంటి మాటల్లోంచి మనం చూద్దాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. అంటే ఈ లోక జ్ఞానాన్ని లేక ఈ లోక చదువుని వెరితనం, ఇది పిచ్చిదే అనేసి దేవుడు కొట్టిపడేస్తున్నాడు. వాస్తవానికి పిచ్చిదే మరి. ఎందుకంటే 4 రోజుల నుండి చచ్చిపోయే ఒక జంతువుని గురించి మనం నేర్చుకుంటున్నాం అంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి కాలేజీలో చేరి మనం నేర్చుకునేది ఏంటంటే ఒక జంతువుని గురించి, ఒక మొక్కను గురించి, ఒక ఈగను గురించి. ఈగ శాస్త్రం కూడా ఉంది, తెలుసా మీ అందరికీ? ఈగ శాస్త్రం కూడా ఉంది, దోమ శాస్త్రం కూడా ఉంది. అంటే ఈగల గురించి మనం ఏం నేర్చుకోవాలి? దానివల్ల మనకు వచ్చేది ఏంటి, ప్రయోజనం ఏంటి? దోమను గురించి మనం ఏం నేర్చుకోవాలా? దోమను గురించి దోమ ఇన్ని రోజులు పట్టుకుందంట, ఇన్ని రోజుల్లో చచ్చిపోద్దంట, ఒక్కొక్క దోమ ఇంతమంది పిల్లలను చేస్తుందంట. అవి నేర్చుకోవడం వల్ల మనుషులకు వచ్చే ప్రయోజనం ఏంటి? ఒక కుక్క ఉంది, ఆ కుక్క మురిగితే ఎట్టుంటుందంట, దానికి ఆకలి వేస్తే ఇట్ట మొరగద్దంట, దానికి పాస్ వస్తే ఇట్ట మొరగద్దంట అనే కుక్కను గురించి నేర్పిస్తుంది లోకం. దానివల్ల ప్రయోజనం ఏంటి? అందుకే దేవుడు అంటున్నాడు గ్రంథంలో, ఈ లోక జ్ఞానము వేదితనము, ఇది పిచ్చిది. దీన్ని చదివితే మనిషికి పిచ్చి పట్టుద్దే తప్ప మంచోడు కాడు. ఉదాహరణకి ఈ లోకాన్ని అధికంగా, ఈ లోక విద్యని అధికంగా చదివినటువంటి ఒక శాస్త్రవేత్తను గురించి మనం ఈ దినాన ఆలోచన చేద్దాం. ఈయన ప్రపంచంలో ప్రాముఖ్యం కలిగినటువంటి ఒక శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్త పేరు ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఎవరటైనా ఐన్స్టీన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త. ఈ శాస్త్రవేత్త ఏం కనిపెట్టాడు? అంటే ఐన్స్టీన్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త ఏం కనిపెట్టాడంటే హైడ్రోజన్ బాంబుని కనిపెట్టాడు. ఏం కనిపెట్టాడు? హైడ్రోజన్ బాంబుని కనిపెట్టాడు. హైడ్రోజన్ బాంబుని కనిపెట్టి సుమారు ఒక 60-70 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సన్నివేశము. ఐన్స్టీన్ అనేటువంటి ఒక శాస్త్రవేత్త హైడ్రోజన్ బాంబుని కనిపెట్టాడు. హైడ్రోజన్ బాంబుని కనిపెట్టిన తర్వాత ఆ బాంబుని ప్రయోగించారు ఒక యుద్ధంలో. ఆ బాంబుని ప్రయోగించిన తర్వాత కొన్ని లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. కొన్ని వేల మందికి కాళ్ళు దిగిపోయాయి, చేతులు దిగిపోయాయి, కంటి చూపిపోయింది.
ఏ ప్రదేశంలో అయితే ఆ బాంబు ఉపయోగింపబడిందో నేటి వరకు కూడా ఆ ప్రదేశంలో గడ్డి మార్పు కూడా మొలనటువంటి పరిస్థితి వచ్చేసింది. ఏ శాస్త్రవేత్త అయితే ఆ బాంబును తయారు చేసి ప్రయోగించాడో ఆ శాస్త్రవేత్త మరలా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, నేను తీరని అన్యాయం చేశాను. ఏం చేశాను అన్నాడు? తీరని అన్యాయం చేశాను, వెర్రిగా నేను ప్రవర్తించాను. చిన్నప్పటి నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానంతో మనుషులకి ప్రయోజనకరమైనది ఏదైనా నేను తయారు చేసి ఉంటే అది చాలా బాగుండేది, తరతరాలు నా గురించి చెప్పుకునే వాళ్ళేమో. అయితే నేను చిన్ననాటి నుంచి నేను నేర్చుకున్నటువంటి ఆ జ్ఞానంతో, ఆ విద్యతో నేను తయారు చేసింది ఏంటంటే, కొన్ని లక్షల మంది ప్రాణాలు తీసి ఒక బాంబుని నేను తయారు చేయగలిగాను. అంటే నేను చిన్ననాటి నుంచి నేను నేర్చుకున్నటువంటి నా చదువు, నా విద్య నాకు నేర్పినటువంటి జ్ఞానం ఏంటంటే, అనేక మందిని నాశనం చేసేటువంటి ఒక బాంబుని తయారు చేయడం. అందుకు ఈ విషయాన్ని దేవుడు ముందుగానే సుమారు క్రీస్తు పూర్వం కొన్ని వందల సంవత్సరాల పూర్వమే దేవుడు తన యొక్క మాటల ద్వారా గ్రంథంలో రాయించాడు. ఆ మాటను ఒకసారి మనం చూద్దాం ఎంత బాగుంటుందో. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దేవుడు ముందుగానే ఈ విద్యను గురించి మనకి తెలియజేశాడు. ఏమని తెలియజేశాడో ఒకసారి మనం చదువుదాం. ప్రసంగి గ్రంథము, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను రాసినటువంటి ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. ఏం కలుగుతుందంట? విస్తారమైన జ్ఞాన అభ్యాసము చేత. జ్ఞానాన్ని అభ్యాసం చేస్తే విస్తారంగా, ఇది లోక సంబంధమైన జ్ఞానాన్ని విస్తారంగా అభ్యాసం చేస్తారంటే విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వారికి అధిక శోకము కలుగును. అంటే అధిక విద్యను సంపాదించాడు ఈ ఐన్స్టీన్ అనేటువంటి శాస్త్రవేత్త. ఈ లోకంలో లోక సంబంధమైన విద్యని అధికంగా సంపాదించుకున్నాడు. అధికంగా సంపాదించుకుంటే ఆయనకి అధికమైన శోకమే మిగిలింది. ఏం శోకం మిగిలిందంటే, తాను చచ్చిపోయేంత వరకు ఆయన బాధపడ్డాడు. తాను చచ్చిపోయేంత వరకు కూడా ఆయన బాధపడ్డాడు. ఏం బాధపడ్డాడంటే, చిన్ననాటి నుంచి నేను నేర్చుకున్నటువంటి ఈ జ్ఞానము అనేక లక్షల మంది ప్రాణాలను తీయడానికి ఉపయోగించనే. చూసారా ఎంత దుర్భరమైనటువంటి పరిస్థితి. ఎంత డబ్బు పెట్టి చదువు ఉంటాడో, ఎంత కష్టపడి ఈ యొక్క జ్ఞానాన్ని చిన్ననాటి నుంచి నేర్చుకుని ఉన్నాడో. అయితే ఒకరోజు ఆ జ్ఞానం మొత్తాన్ని రంగళించి ఒక బాంబు తయారు చేశాడు. అయితే ఈ విషయాన్ని ఈ ఐన్స్టీన్ అనే శాస్త్రవేత్త పుట్టక ముందే సుమారుగా 2000 సంవత్సరాలకు పైమాటే, దానికి ముందుగానే దేవుడు ఈ మాటల్లో మనకి పొందుపరిచాడు. అధిక విద్యని ఒకవేళ నువ్వు సంపాదించుకుంటావా, నీకు అధిక శోకమే మిగిలింది. అధిక శోకం మిగులుద్దట లోక సంబంధమైనటువంటి విద్యని మనం నేర్చుకున్నాం. మరొక మాటను కూడా మనం చూద్దాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనాన్ని కూడా మనం ఒకసారి చదువుదాం. ఇక్కడ కూడా దేవుడు ఈ లోక విద్యను గురించి దేవుడు ఏం తెలియజేస్తున్నాడో మనం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథము 47వ అధ్యాయము 10వ వచనం. కీడు నీ మీదకి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారింపలేవు. నీకు తెలియని నాశనము నీ మీదకి అకస్మాత్తుగా వచ్చును. నీ బాల్యము నుండి నీవు ప్రయాసపడి అభ్యాసించిన నీ కర్ణపిశాచ తంత్రములను, నీ విస్తారమైన శకునములను చూపుటకు నిలుపుము. ఒకవేళ అవి నీకు ప్రయోజనకరములేమో, ఒకవేళ నీవు మనుషులను బెదిరింతువేమో. అంటే దేవుడు ఇక్కడ మనకు తెలియజేసినటువంటి విషయం ఏంటంటే, చిన్ననాటి నుంచి నువ్వు నేర్చుకున్నటువంటి జ్ఞానము నిన్ను ఏం చేస్తుందంటే చెరిపివేయును. ఏం చేస్తుందట? చెరిపివేస్తుంది. చిన్ననాటి నుంచి నేర్చుకున్నటువంటి జ్ఞానము నిన్ను చెరిపివేస్తుంది. ఎంత విచిత్రమైనటువంటి మాటో మనం ఇక్కడ ఆలోచన చేయగలం.
పదవ వచనం 11వ వచనం చదివాను నేను. 10వ వచనం చదువుదాం. 10వ వచనం, నీ చెడుతనమును నీవు ఆధారం చేసుకుని ఎవడును నన్ను చూడడని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరి ఎవరునూ లేరని నీవు అనుకున్నట్లు నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేసెను. ఏం చెరిపివేస్తుందంట? నీ విద్యయు నీ జ్ఞానమును నిన్ను చెరిపివేస్తుంది. అంటే చిన్ననాటి నుంచి నువ్వు నేర్చుకున్నటువంటి విద్య నిన్ను ఏం చేస్తుందంట? చెరిపివేస్తుంది. అది ఏ విద్యని గురించి ఇక్కడ దేవుడు చెప్తున్నాడంటే ఈ లోక సంబంధమైనటువంటి విద్య, ఈ లోక సంబంధమైనటువంటి చదువు. అందుకే దేవుడు మనకి ముందుగానే తెలియజేస్తున్నాడు, ఒకవేళ నీవు ఈ లోక సంబంధమైన చదువుని నువ్వు విస్తారంగా చదివితే నీకు శోకం మిగులుతుంది. ఉదాహరణకి వైద్యం చదువుతున్నారు. ఇవాళ ఒకప్పుడు వైద్యం వేరు, ఇప్పుడు వైద్యం వేరు. ఇప్పుడు వైద్యం ఎలా ఉందంటే వైద్య శాస్త్రంలో ఇది వ్యాపారం అయిపోయింది. ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి లేకపోయినా కూడా ఆపరేషన్ చేస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు డబ్బుకి ఆశపడి ఇవాళ మనుషుల ప్రాణాలను నిలబెట్టాల్సినటువంటి వైద్యులు కూడా మరి వ్యాపారం అయిపోయింది. డబ్బు కోసం మనుషుల ప్రాణాలను తీసేటువంటి పరిస్థితి కూడా వచ్చేస్తుంది. దేవుడు మనకు తెలియజేస్తున్నాడు, ఈ లోక సంబంధమైనటువంటి విద్య నీకు ఆయాసకరమైనదే, నిన్ను చెరిపేదే, నిన్ను నాశనం చేసేదే. నీ బ్రతికినంత కాలం కాదు, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీకు అధిక శోకం నీకు మిగులుస్తుంది ఈ లోక సంబంధమైనటువంటి విద్య. అయితే మనం నేర్చుకోవాల్సింది ఎవరిది అంటే దేవుని విద్య మనం నేర్చుకోవాలి. ఎవరి విద్య నేర్చుకోవాలట? దేవుని విద్య మనం నేర్చుకోవాలి. ఈ దేవుని విద్య లోక సంబంధమైన విద్య అయితే ఏ కులమత భేదాలు లేకుండా అందరూ కూడా బడిలోకి వెళ్ళి పాఠశాలలో చదువుకుంటున్నారో, అలాగే దేవుడిచ్చినటువంటి గ్రంథము కూడా కులమతాలకు సంబంధించినటువంటి గ్రంథం కాదు ఇది. ఇది సృష్టికర్త అయినటువంటి ఆ దేవాది దేవుడు వ్రాయించినటువంటి ఒక మార్గమైనటువంటి గ్రంథము. ఈ విద్యని ప్రతి మనిషి కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఇది దేవుని విద్య అనేటువంటి మాటని మనం చూసుకొని ఈ దినాన ఈ యొక్క తరగతిని మనం ముగించుకుందాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయము, సంఖ్యాకాండము 24వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సంఖ్యాకాండము 24వ అధ్యాయము, సంఖ్యాకాండం 24వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. దేవవాక్కులను వినిన వారి వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. ఇది ఎవరి విద్య అంటే అది మహోన్నతుని విద్య. 16వ వచనం 24 సంఖ్యాకాండము 24 16వ వచనం. దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య నెరిగిన వాని వార్త. మహోన్నతుని విద్య ఎవరి విద్య అంటే ఇది మహోన్నతుని విద్య, సర్వశక్తి కలిగిన దేవుని యొక్క విద్య, దేవాతి దేవుని యొక్క చదువు. అంటే లోక సంబంధమైన చదువు చదివితే అది లోకానికే పరిమితం అవుతుంది. లోక సంబంధమైనటువంటి చదువు ప్రతి మనిషి చదవాల్సిందే. అలాగే దేవుని విద్య కూడా ప్రతి మనిషికి అవసరమే, ప్రతి మనిషికి అవసరమే. బైబిల్ అనేది దేవుని విద్య తప్ప ఇది మత గ్రంథం కాదు. ఇది మత గ్రంథం అయితే ఒక దేవుడి గురించి చెప్పబడుతుంది, కానీ బైబిల్ అనేది సకల జ్ఞానాన్ని లోకానికి నేర్పించడానికి బైబిల్ సంసిద్ధంగా ఉంది. ప్రపంచంలో నీకు ఏది అవసరమో దాన్ని తెలియజేయడానికి గ్రంథం సంసిద్ధంగా ఉంది. ఎందుకు అలా ఉంది అంటే ఇది దేవుని యొక్క విద్య కనుక ఇందులో సమస్తము దేవుడు మన యొక్క మేలు కొరకు, మన యొక్క మహిమ కొరకు ఈ గ్రంథంలో ఆయన బదిలిపరుచున్నాడు. ఇది ఎవరి విద్య అని ఇక్కడ మనం చూస్తున్నాం. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 16వ వచనంలో దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్యను ఎరిగిన వాని వార్త, అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై సర్వశక్తిని దర్శనము పొందును. ఈ మహోన్నతుని యొక్క విద్య నెరిగితేనే, చదివితేనట మనోనేత్రాలు వెలిగింపబడతాయి, మనోనేత్రాలు వెలిగింపబడతాయి. దేవుని చిత్తమైతే ఈ యొక్క వాక్యము నుంచి రేపటి దినాన దేవుడు మనకు అవకాశం ఇస్తే రేపటి దినాన ఈ యొక్క పాఠాన్ని
మనం కొనసాగించుకుందాం. ఈ యొక్క వారం అంతా ఈ పాఠం ఉంటుంది. ఈ పాఠం పేరు ఏంటంటే దేవుని యొక్క విద్య. లోక సంబంధమైన విద్య మనుషులకి ఎలా ఉపయోగపడుతుందో అలాగే దేవుని విద్య కూడా మరి ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఈ దేవుని విద్య మనిషి మరణించిన తర్వాత కూడా ఉపయోగపడుతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించాలని మనం చేస్తూ నేను ఈ యొక్క భాగాన్ని ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.